వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రస్తుతం అయితే ఎస్ఆర్ నగర్లో ఉన్నాము, రమేష్ స్టూడియో. ఒక మేకప్ ఆర్టిస్ట్గా మీరు లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అని అంటే ఒక 30 days కోర్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని రమేష్ గారు ఎలా అంటే ప్రతి మహిళ స్వతహాగా ఎక్కడున్నా సరే సొంత కాళ్ళపై నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ఆయన కూడా నేర్చుకున్నారు. ఒక మహిళనే కాదు, ఎవరైనా జెంట్స్ కూడా నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం 30 days కోర్స్ కనుక నేర్చుకుంటే జనరల్గా ఉపాధి అవకాశం ఎక్కడన్నా సరే ఏ విధంగా సరే దొరుకుతుందని చెప్పేసి ఆయన చెప్తారు. ద సేమ్ టైం ఈ 30 days కోర్స్ అసలు ఇక్కడ ఏ విధంగా నేర్పిస్తారు ఏంటి అనేది ఒకసారి మనం రమేష్ గారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. చాలామంది సినిమా ఆర్టిస్టులకి మీరు పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం చాలామందికి ఉపాధి కలిగేలాగా ప్రతి విమెన్ తలెత్తుకుని తిరిగేలాగా వేరు వాళ్ళకు ఒక 30 days కోర్స్ నేర్పించి సో ఫర్దర్గా మీకు లైఫ్ ఈ విధంగా ఉండబోతుంది కోర్స్ నేర్చుకున్న తర్వాత అని చెప్పి వాళ్ళు కూడా లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా చేసినందుకు అండ్ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఎలా సార్ అంటే 30 daysలో మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అని అంటే ఇక్కడ అసలు రమేష్ స్టూడియోలో అసలు ఏం నేర్పుతున్నారు? ఎడ్యుకేషన్ పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. నార్మల్గా వీళ్ళు అసలు జీరో నాలెడ్జ్తో వస్తే మేకప్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఈ 30 working daysలో 30 working days సార్ ఇది. ఈ 30 working daysలో టైం టు టైం వచ్చిన వాళ్ళు ప్రాపర్గా రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ ఫార్మాట్లో సక్సెస్ రేటింగ్ ఎక్కువ ఉంటుంది. టైం టు టైం మెయింటెనెన్స్ చేస్తూ వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉండే వాళ్ళకి బాగుంది. సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మేకప్ అంటే ఏంటి అంటే తెలియకుండా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ అంటే మేకప్ డే 1 నుంచి ప్రాపర్గా మేకప్ అంటే ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి. మేకప్లో ఆల్ టైప్స్ వస్తూ ఉంటాయి. వాటర్ ప్రూఫ్ మేకప్ అంటే ఏంటి, ఎయిర్ బ్రష్ మేకప్ అంటే ఏంటి, హెచ్డి మేకప్, బేసిక్ మేకప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో కంటిన్యూషన్గా వస్తూ ఉంటాయి. అన్ని కమ్యూనిటీస్కి సంబంధించిన బ్రైడ్ లుక్స్ కూడా వస్తూ ఉంటాయి. ముస్లిం బ్రైడ్ లుక్ ఎలా చేయాలి, క్రిస్టియన్ బ్రైడ్ ఎలా చేయాలి, సౌత్ ఇండియన్ బ్రైడ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అలాగే దీంట్లో హెయిర్ స్టైల్స్ కూడా ఇంపార్టెంట్. హెయిర్ స్టైల్స్ కూడా అన్ని మదర్ దగ్గర నుంచి బ్రైడ్ లుక్ వరకు అన్ని కమ్యూనిటీకి సంబంధించిన బ్రైడ్ లుక్స్ అన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి. శారీ డ్రేపింగ్ కూడా ఒక్కొక్క కమ్యూనిటీకి సంబంధించి డిఫరెంట్ లుక్స్ వస్తూ ఉంటాయి. ఓకే, బ్రాహ్మిన్స్ ధోతి ప్యాటర్న్, మార్వాడీస్ ప్యాటర్న్, ఫ్రీ ప్లేటింగ్, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి దీనిలో వస్తూ ఉంటాయి. నెక్స్ట్ నెయిల్ ఆర్ట్స్ అనేది కూడా కొత్తగా యాడ్ చేసాం. అది బేసిక్ మాత్రమే. నెయిల్ ఆర్ట్స్ కూడా ప్రాపర్గా ఉంటుందో బేసిక్ నాలెడ్జ్ ఎలా ఉంటుందో ఏంటి. సో అలాగే దీంతో పాటుగా ఇంకా ఫ్లవర్స్ మేకింగ్, పెళ్లి పూల జడ, దీనికి రిలేటెడ్ వర్క్, మేకప్ ఆర్టిస్ట్కి రిలేటెడ్ వర్క్ ఫ్లవర్స్ మేకింగ్ కూడా. ఇది కూడా ఎలా చేయాలి, వీళ్ళు ఎలా చేయండి, దీనిలో కూడా మంచి ఇన్కమ్. ఓకే, ఈ ఫ్లవర్స్ మేకింగ్లో కూడా మంచి ఇన్కమ్ ఉంది. సో ఇది కూడా వస్తూ ఉంది. పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అంటే అసలు క్లయింట్స్తో ఎలా మాట్లాడాలి, మనం ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి. కొంతమంది హార్డ్ పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు, అది ఎదుటి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, హైలీ కాన్సన్ట్రేటెడ్ వాడేస్తారు. అలాంటివి ఇలా అన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్స్ దగ్గర నుంచి అన్ని A to Z 1 by 1 కవర్ అవుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇదంతా అయిపోయింది, 30 days అయిపోయింది, ప్రాపర్గా నేర్చుకున్నారు. ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, సర్టిఫికేషన్ కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఓకే, సో ఇది అయిన తర్వాత రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే నెక్స్ట్ ఒక 2-3 months తర్వాత బ్రేక్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అందరూ ప్రాపర్గా దీన్ని ప్రాక్టీస్ చేయకపోతే మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఎలా అండి? అలాంటి వాళ్ళకి మళ్ళీ మేము ఒక 1 year పాటుగా వ్యాలిడిటీ ఉన్న ఒక ఐడి కార్డు ప్రొవైడ్ చేయటం. 1 year కోసమే కాదు, ఇంకా ఇది లైఫ్ టైం ఉంటుంది ఈ రిలేషన్. అలాంటి వాళ్ళకి కూడా మళ్ళీ ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ రావటం, వాళ్ళు మళ్ళీ ఏదైతే బ్రేక్ డౌన్స్ వచ్చినాయో అది క్లియర్ చేసుకొని వెళ్ళటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు. సో నెక్స్ట్ వీళ్ళకి ఏంటి వర్క్. అవును, వర్క్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళు నేర్చుకున్న దానిని బట్టి ఆ డిజిటల్ మార్కెటింగ్ కూడా ఎలా ప్రమోట్ చేసుకోవాలి ఏంటి కూడా నేర్పిస్తాం. వీళ్ళు 100% డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్పిస్తారు. ఇన్స్టాగ్రామ్లో కానీ ఈజీ మెథడ్తో ఎలా క్యాచ్ చేయాలి ఏంటి, మన కంటెంట్ని ఎలాంటి పర్సన్స్కి రీచ్ అవ్వాలి ఏంటి, అది కూడా వీళ్ళకి ప్రాపర్గా డీటెయిల్డ్గా ఉంటుంది. అది కూడా నేర్పిస్తాం. టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ జనరల్ మీ అకాడమీలో ఈ ప్రొఫెషనల్ కోర్స్ మేకప్ ఆర్టిస్ట్కి సంబంధించిన కోర్స్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్యారలల్గా నడుస్తుంది. ప్యారలల్గా అన్ని ఈవెంట్ మేకప్ దగ్గర. అండ్ దాంతోపాటు బాడీ లాంగ్వేజ్కి సంబంధించి డ్రెస్ సెన్స్ పర్టికులర్గా, అండ్ దాంతోపాటు పర్ఫ్యూమ్స్ ఏది వాడాలి ఏంటి, ఏ విధంగా ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎలా ఉండాలనేది కూడా మీరు కమ్యూనికేషన్స్ అయితే నేర్పిస్తాం. వెరీ గుడ్ సార్. బయట వాటితో కంపేర్ చేసి చూస్తుంటే ఇవాళ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి
మేకప్ స్టూడియోస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. అంటే కొన్ని ఇన్స్టాగ్రామ్స్లో చూసినా లేదంటే ఫేస్బుక్లో చూసినా కూడా ఎక్కువగా వాళ్ళు చూపించినంత హోర్డింగ్కిను అండ్ అక్కడ వెళ్ళి చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో నేనంటే ఇక్కడికి వచ్చాను, చూశాను, కుదిరితే నేను సెకండ్ వీడియో కూడా చేస్తాను, విజువల్ ప్లే చేస్తాను ఇక్కడ ఏ విధంగా ఉందనేది. అండ్ ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఖచ్చితంగా దొరుకుతారు. సో ఇది రమేష్ మేకప్ స్టూడియో అనేది. ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసినా మీకు క్లారిటీ ఉంటుంది. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఎటువంటి బెనిఫిట్స్ ఇంకా ఉంటాయి? జనరల్గా మీరు ఇందాక లైఫ్ టైం కార్డ్ లాగా కూడా తీసుకొని వెళ్ళొచ్చు అన్నారు కదా. తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే బయట కంపేర్ చేస్తే ప్రాపర్గా ఇప్పుడు ఏ ట్రైనర్స్ అయినా మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎక్కడో నేర్చుకుని 1 month 2 months నేర్చుకొని వచ్చిన వాళ్ళే కానీ ఇలా ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక సెలబ్రిటీకి చేసాం మేము అన్నది ఎక్కడా లేదు. అవును. అలాగే ఎప్పుడు మనం చూసినా కూడా ఎవ్రీడే ఏ వర్క్ జరుగుతుంది అనేది మేము క్లియర్గా మీకు పోస్ట్ చేస్తా ఉన్నాం. మార్నింగ్ ఏం జరుగుతుంది, ఈవినింగ్ ఏం జరుగుతుంది, ఎక్కడా కూడా మీరు ఎక్కడైనా చూడండి అలాంటివి ఉండవు. అలాంటిది కనిపించదు. డే 1లో ఉంటుంది, మిడిల్లో ఉంటుంది, మళ్ళీ లాస్ట్లో ఉంటుంది అంతే. కానీ ఇక్కడ మేము మార్నింగ్ ఏం జరుగుతుంది, ఆఫ్టర్నూన్ ఏం జరుగుతుంది, ఏ స్టేజ్లో నుంచి ఏ స్టేజ్ వరకు వెళ్ళారు, ఒక పేజీలో మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే డీటెయిల్గా ఉంటుంది. ఒక బ్యాచ్ని అబ్జర్వ్ చేస్తే డే 1లో ఎక్కడ ఉన్నారు వీళ్ళు, మిడిల్ డేస్కి వచ్చేసరికి ఎక్కడ ఉన్నారు, లాస్ట్ వీక్ వచ్చేసరికి ఎలా ఉన్నారు అనేది అబ్జర్వ్ చేయవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది, వాళ్ళకే అర్థమవుతుంది. ఓకే. సో అలాగే మిగిలిన వాళ్ళు ఎక్కడైనా చూస్తే వాళ్ళు ఎక్కడ నేర్చుకుని 1 month 2 months 3 months నేర్చుకొని వచ్చి అకాడమీస్ పెట్టిన వాళ్ళే. కానీ ఇలా రెగ్యులర్గా వర్క్, ఇప్పుడు మేము ఉన్నాం రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉంటాం, వెడ్డింగ్స్ చేస్తూ ఉంటాం, సెలబ్రిటీస్ చేస్తూ ఉంటాం, అలా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ప్రాక్టికల్ నాలెడ్జ్, అవును, ప్రాక్టికల్గా రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఆ నాలెడ్జ్ వేరే ఉంటుంది కదా. అవును. అలా ఉన్న వాళ్ళు తక్కువ మందే ఉన్నారు. ఇందాక మీరు అడిగినట్టుగా ఈ కోర్స్ అయిపోయింది, దీని తర్వాత ఈ వర్క్ ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, అవకాశాలు ఎలాగా, దానికోసమే అందరికీ కన్ఫ్యూజన్ ఉంది. సో దానికి సంబంధించి వీళ్ళకి ఇది నేర్చుకున్న తర్వాత వాళ్ళ సర్కిల్లో ఉన్న ఈవెంట్స్, వెడ్డింగ్స్ అయ్యి ఉండొచ్చు, అలాగే ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్. ఇవాళ మేకప్ ఒక 10 మంది ఒక దగ్గర ఉన్నారు అంటే మేకప్ లేకుండా ఎవరు ఉండట్లేదు. అవును. సో మేకప్ పైన కొంచెం ఇన్వెస్ట్ చేస్తున్నారు మనీ. అవునవును. సో ఆ పర్పస్లో ఇవాళ వెడ్డింగ్సే కాకుండా శ్రీమంతాలు, అలాగే ఫస్ట్ బర్త్డేలు, షష్టి పూర్తి ఫంక్షన్లకి చేస్తున్నారు. అవును. ఇలా అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. ఇలా కాకుండా వీళ్ళు కొంతమంది అకాడమీస్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ట్రైనర్స్గా ఏదైతే ప్రమోటర్స్గా ఉన్నారు, కాస్మెటిక్ ప్రమోటర్స్గా వెళ్తున్నారు, కొంతమంది ప్రోడక్ట్ రివ్యూస్ కోసం వెళ్తున్నారు, అలాగే ఇన్ఫ్లుయెన్సర్గా మారుతున్నారు, మేకప్ ఆర్టిస్ట్ ఇన్ఫ్లుయెన్సర్గా మారుతున్నారు. అలాగే ఇంకా చాలా వరకు చూసుకుంటే సొంతంగా వీళ్ళు పార్లర్స్, మేకప్ ఆర్టిస్టు, అలాగే బ్యూటీ, ఇలా ఒక పార్లర్ పెట్టుకుంటున్నారు స్టూడియో టైప్లో. అకాడమీ కాకుండా స్టూడియో లాగా పెట్టుకుంటారు. టీవీ ఇండస్ట్రీ ఎలాగో ఉంటుంది, టెలివిజన్లో చేసుకోవచ్చు. వీళ్ళు ఒకటే కాకుండా మేకప్గా ట్రై చేయొచ్చు, హెయిర్ స్టైలిస్ట్గా సపరేట్గా, దీనిలో డివైడ్గా ఉంటుంది కదా. అవును. శారీ డ్రైవర్గా ట్రై చేయొచ్చు, ఇలాంటివి ఉన్నాయి. దీనికి అవకాశాలకి కొదవలేదు. వెరీ గుడ్ సార్. అంటే మీరు చెప్తుంటే నాకు అనిపించింది, ఓహో బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ వీటి మీద అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అవగాహన కల్పిస్తారనేటువంటిది తెలిసిందే. అండ్ నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం చాలామంది అనుకుంటారండి, అంటే మేకప్ అంటే ఎక్కువ మంది థింక్ చేసేది ఫేస్ మీద జనరల్గా చేసేటువంటి మేకప్ అనే దాని మీద చేస్తారు. బట్ ఇక్కడ మీరు బ్యూటీతో పాటు సో వాళ్ళకి కావాల్సినటువంటి, అంటే వాళ్ళ సొంతగా ఏదన్నా నేర్చుకోవడానికి ఉండే విధంగా అండ్ ఎదగడానికి ఉండే విధంగా బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్గా మారవచ్చు, మీరు చెప్పినట్లు బ్యూటీ వ్లాగర్గాను ఉండొచ్చు, ఏదన్నా సోషల్ మీడియా మీద అంటే ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి రివ్యూస్ రాసుకోవచ్చు, ప్రోడక్ట్ రివ్యూస్ రాయొచ్చు, కొత్త ప్రోడక్ట్స్ ఏమి వచ్చాయి ఏంటి అనేది ఇంట్లోనే ఉండి కూడా చేసుకోవచ్చు. 30 daysలో కనుక కోర్స్ నేర్చుకుంటే అండి ఖచ్చితంగా టైం టు టైం వచ్చి మెయింటైన్ చేయగలిగితే, టైం టు టైం మెయింటైన్ చేసుకోగలిగితే అండ్ నెట్వర్క్ని కనుక పెంచుకోగలిగితే, కొంతమంది గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సో ఏదైనా అకేషన్ కావాలి అనుకున్నప్పుడు ఒక మేకప్ ఆర్టిస్ట్ ఖచ్చితంగా అంటే సార్ ఇప్పుడు కొత్తగా గ్రేడెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు కూడా అక్కడ ఒక స్టాల్ పెట్టించుకుంటున్నారు. సెలూన్స్ ఎలా ఉంటున్నాయో ఒక మేకప్ స్టూడియో కూడా వాళ్ళు ఎప్పుడు ఎవరో ఒకటి ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది, చిన్నదో పెద్దదో. అలా కూడా ఇప్పుడు చాలా మంది అక్కడ ఒక స్టాల్స్ పెట్టించుకుంటున్నారు పర్మనెంట్గా. చాలా మంచి కోర్స్ అండి. ఎందుకంటే 30 daysలో కనుక కోర్స్ నేర్చుకుంటే ఇంట్లోనే ఉండి అర్నింగ్స్ కనుక చూసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. బట్ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. సో బ్యాచ్ వైజ్ తీసేసుకుంటారు అనుకుంటాను. బ్యాచ్ వైజ్ 2% కేరింగ్ ఉండాలి అంటే మినిమం లిమిటెడ్ సీట్స్ మాత్రం. ఇప్పుడు మేము 50 members 100 members తీసుకొని స్పెషల్ కేరింగ్ లేకుండా పర్సన్ టు పర్సన్ దగ్గరికి వెళ్తేనే కదా సార్ అసలు ఏం జరుగుతుంది,
వాళ్ళు ఎంతవరకు రీచ్ అయ్యారు, ఎక్కడ వాళ్ళు స్టక్ అయిపోతున్నారు. కొంతమంది మాట్లాడతారు కానీ చేసే దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఇబ్బంది. సో అది ప్రాబ్లం. తెలుసు అనుకునే వాళ్ళు భ్రమలో కొంతమంది ఉంటారు. అలా కాదు, మళ్ళీ దీన్ని వాళ్ళని కరెక్ట్గా పొజిషన్లో ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పటం. పర్సన్ టు పర్సన్ కేరింగ్. ఎస్. మళ్ళీ బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందండి? November 20th నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఫ్రెష్ బ్యాచ్. November 20th. ఓకే. సో ఎవరన్నా అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? సో మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్కి కాల్ చేస్తే మా వాళ్ళు ఎనీ టైం కాల్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. చేస్తే వాళ్ళు డీటెయిల్స్ మొత్తం ఎలా వస్తాయి, ఎలా రావాలి, ఏంటి. ఒకవేళ అవుట్ ఆఫ్ నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, ఆంధ్ర తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు. ఇక్కడ ఎలా ఏంటి. సో నియర్ బై పక్కనే ఉన్నాయి హాస్టల్స్ అన్నీ, నెంబర్ ఆఫ్ హాస్టల్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు స్టే చేయొచ్చు, చేసి ఇక్కడికి రావచ్చు టైం టు టైం. నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీస్ అండ్ సపోర్ట్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. మీరు కూడా ఇలా విజిట్ చేయటం అనేది సడన్గా మేము ఎక్స్పెక్ట్ లేదంటే ఇక్కడ చాలామందికి బెనిఫిట్ అయ్యేటువంటి ఒక కోర్స్ నేర్పించి ఉపాధి అవకాశాలు బయట ఉన్నాయి. మీరు కూడా ప్రాక్టికల్గా విన్నారన్నారు దీని గురించి. అవును, మీకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చి నేర్చుకున్నారు. అవును, సెలబ్రిటీస్కి మీరు ఇచ్చినటువంటి సర్వీస్ కానివ్వండి. అండ్ రమేష్ మేకప్ స్టూడియో గురించి నేను ఆల్రెడీ విన్నాను. ఒక కోర్స్ లాగా రన్ అవుతుందంటే చిన్న విషయం కాదు. చాలామందికి మాత్రం మీరు హెల్ప్ చేస్తున్నారు. ఎవరైనా కోర్సు జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. కోర్స్ డీటెయిల్స్ జనరల్గా మీరు ఎక్కడికైనా సరే కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే జనరల్ ఫీజు కానీ అవి కానీ ఉంటాయి. అవి ఏ విధంగా అయితే ఉంటాయో ఇది కూడా అలానే ఉంటుందన్నమాట. 30 days కోర్సుకి సంబంధించింది. ఆ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఎస్ఆర్ నగర్లోనే ఉంటుంది ఇది. ఎక్కువ మంది ఒకవేళ కోర్స్ నేర్చుకొని ఇంట్లోనే ఉండి మనీ ఎర్న్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ద బెస్ట్ ఆపర్చునిటీ. సో ఎవరన్నా సరే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఒక్కసారి మీరు విజిట్ చేయాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లోనే ఉంటుంది రమేష్ మేకప్ స్టూడియో. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. ఎవరైనా సరే త్రూ గూగుల్ కనుక మీరు రావాలి అనుకుంటే అది కూడా మీకు షేర్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే కాంటాక్ట్ నెంబర్ త్రూ అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.